హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది ఒక వెరైటీ ఆఫ్ జాస్మిన్. దీన్ని ఏమంటారు మీరు? మేమైతే గుత్తుమల్లి అంటాము, కొంతమంది బొండు మల్లి అని కూడా అంటారు. ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి, ఎండిపోయినవి. స్మెల్ అయితే చాలా బాగుంటాయి. హైబిస్కస్ చాలా మంచిది హెయిర్కి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది హాట్ వాటర్లో వేసుకొని తాగుతారు. కొన్ని మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఉంటాయి కదా, అవి పోతాయి. కొంతమంది హెడ్లో కొంచెం పేను కొరుకుడు ఏవో అంటారు, అలా వచ్చినప్పుడు దీన్ని మొగ్గలు అవి తీసుకొని హెయిర్కి రఫ్ చేస్తారు, పోతాయంట. ఆ టైంలో ఇలా మొగ్గలు తీసుకొని ఇది మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చింది, తర్వాత మా అత్తగారింటికి వచ్చింది ఈ చెట్టు. ఐ లైక్ దిస్ ట్రీ. ఇవి నాటు కనకాంబరం అంటారు కదా, అవి తాగడు. ఇవి లిల్లీలో డిఫరెంట్ లిల్లీస్, డాలీ అంటారు కూడా దీన్ని. ఈ గడ్డి కూడా భలే అందంగా ఉంది కదా. ఈ సృష్టిలో ప్రతిదీ అందమైనదే, మనం చూసే కన్నుల్లోనే తేడా ఉంది. దేవుడు ఇంత మంచిగా సృష్టించాడు. డెకరేషన్ ప్లాంట్స్. గోరింటాకు చెట్టు, ఇది పెద్దది చాలా. హెయిర్కి పెట్టుకుంటారు, హ్యాండ్స్కి పెట్టుకుంటారు. జాంకాయలు అయితే ఇప్పుడు చాలా పిందెలు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్ బనానా, జాంకాయలు. కరివేపాకు వేయని కర్రీ అంటూ ఉండదేమో. చిన్నప్పుడు ఈ సీతాఫలం ఫ్లవర్స్ తినేవాళ్ళం మేము. ఇప్పుడు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇది బిల్లగన్నేరు, ఇందులో వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. విరజాజులు సేమ్ సన్నజాజులు కూడా ఇలాగే ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ స్మెల్స్. ఇవి నాచు ఫ్లవర్స్ అంటారు, గడ్డి. ఇవి కూడా ఎంత అందంగా ఉన్నాయో.
ఇది ఇంటి ముందు డెకరేషన్ ప్లాంట్స్ అన్నమాట. బంతి చెట్టు, మొగ్గలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఇది వైట్ కలర్ రోజ్ ప్లాంట్. ఇది తులసి మొక్క, సర్వరోగ నివారణి అంటారు కదా అది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.